రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలు. రెండుగా విడిపోయినప్పుడు ఒక రాష్ట్రానికి న్యాయం జరిగింది. ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కొత్త రాజధానిని నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత, అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత. సో, ఒక ప్రపంచ స్థాయి రాజధానిని ఒక పొలిటికల్ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు నిర్మించేయగలడా? అది స్టెప్ బై స్టెప్ ఎవాల్వ్ అవుతుంది కదా. హైదరాబాద్ అలాగే ఎవాల్వ్ అయింది, ఢిల్లీ అలాగే ఎవాల్వ్ అయింది, ప్రపంచంలో గొప్ప నగరాలన్నీ అలాగే ఎవాల్వ్ అయినాయి. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే, అమరావతిలో ఈరోజు పరిస్థితులకు కారణం 10 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ ఇబ్బంది పడటానికి కారణం, ఇక రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇబ్బంది పడటానికి కారణం ఎవరు అంటే ఒకరిని అనటానికి లేదు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీల పెద్దలు. ఒకసారి చూడండి, అడ్డగోలుగా విభజించిన 2 పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. అలాగే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి భూమిని సేకరించారు రైతుల నుంచి, రైతులకు క్రెడిట్ ఇవ్వాలి. కానీ వీళ్ళకి ఏంటంటే అమరావతి అనేది తన రాజకీయ పార్టీకి ఒక బ్రాండ్ లాగా ఉండాలి. ఇంకా మాట్లాడితే తనకు ఒక బ్రాండ్ కావాలి, నేనే డెవలప్ చేశాను. మన దేశంలో ఐటీ చాలా సిటీస్లో డెవలప్ అయింది, ఒక సిటీలో ఏం డెవలప్ అవ్వలేదు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా నే వల్లే ఐటీ వచ్చిందని ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు. కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో రాజధాని తనకు ఒక బ్రాండ్గా మారాలని చూసే ఒక రాజకీయ నాయకుడు ప్రపంచ స్థాయి రాజధాని అది ఇది అద్భుతాల గురించి మాట్లాడారు. మాట్లాడటంలో తప్పులేదు, చెప్పిన దానిలో 10% అన్నా చేశారా? చేయలేదు. సో, ప్రతిపక్ష నాయకుడు ఏమన్నా తక్కువ తిన్నారా అంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి ఓకే, అధికారంలోకి రాగానే అమరావతి పనికి రాలేదు, 3 రాజధానులు వాళ్ళ ఇష్టం. సో, మరి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటంటే, ఏదన్నా క్రెడిట్ రావాలి అంటే ఆ ప్రాంత రైతులకు మాత్రమే, భూములు ఇచ్చిన రైతులు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే. మీరెవరు క్రెడిట్ తీసుకోవటానికి? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. ఇప్పుడు అదే తంతు. ఈ 5 సంవత్సరాల్లో అయినా ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అవుతాయా? ఒక సిటీ రూపురేఖలు వస్తుందా? ఇక్కడ బేసిక్గా అసలు డౌట్ ఏంటంటే, ఒక సిటీ తనకు తానుగా ఎవాల్వ్ అవ్వాలి, కానీ ఒక పార్టీయో ఒక వ్యక్తో దాన్ని ఓవర్ నైట్ ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమి ఉండదు కదా. సో, ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నారు? ఎందుకు ఇలా మభ్య పెడతా ఉన్నారు? 10 సంవత్సరాలు క్రితం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ఏంటనేది క్లారిటీ లేనప్పుడు మళ్ళీ భూములు తీసుకుంటారు. అప్పుడు ప్రపంచ స్థాయి రాజధానికి సరిపోయిన భూమి ఇప్పుడు మున్సిపాలిటీ అవుతూ ఉంది. రేపు ప్రతిపక్ష నాయకుడు అధికారంలోకి వస్తే మళ్ళీ ఏం చేస్తాడో. అలాగే సెంటర్లో ఉన్న రాజకీయ నాయకులు అప్పుడేమో చట్టబద్ధత లేదన్నారు, ఇప్పుడు చట్టబద్ధత అంటున్నారు. రేపు మళ్ళీ ఏం చేస్తారు? ప్రజలు ఆలోచించాలి.